చెప్పి. రైట్, ఓకే, 1 minute అండి. మనతో పాటుగా జోష్న గారు కూడా చేయండి. జోష్న, నమస్తే. నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, మీకు అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు, ఒక 2 సీట్లు ప్రకటించడం, గతంలో ఏదో లోకేష్ గారు ఏదో తనని సీఎం గురించి, చంద్రబాబు నాయుడు గురించి అన్నారు, ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు కూడా అది పోలిట్ బ్యూరోలో చూడాలని, అక్కడి నుంచి రచ్చ మొదలైంది. అది ఎటు వెళ్తున్నదో కూడా అర్థం కాని పరిస్థితి. మన సీట్ల దగ్గర నుంచి కూడా ఇబ్బంది ఉన్నది, ఏదో జరుగుతుంది అని మాట్లాడే పరిస్థితి. ఓకే, మీ ముఖ్య నాయకులందరూ కూడా దీని మీద ప్రస్తావించకపోయినప్పటికీ కూడా నిన్న మరి వాళ్ళు ప్రకటించారు కదా, నాకు ఇబ్బంది ఉన్నది, నేను 2 ప్రకటిస్తున్నాను అంటే, రేపు వాళ్ళు ఒక 20-30 మీరు ప్రకటిస్తే మళ్ళీ వాళ్ళు 20-30 ప్రకటిస్తారా అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అలా ఏమీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా కూడా ఇప్పుడు కిరణ్ గారు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్ బోత్ ఫ్రమ్ టీడీపీ అండ్ జనసేన అనుకోవాలి మనం. హీస్ గివెన్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్. ఎందుకనంటే ఇంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చాలా సందర్భాల్లో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాము, మేము పొత్తులోకి వచ్చింది మా స్వప్రయోజనాల కోసం కాదు కాబట్టి ఇవాళ రోజున చిన్నవి, ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పామండి, చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వీ నో హౌ టు సాల్వ్ దెమ్. వినో తెలుగుదేశంగా మాకు తెలుసు, జనసేనగా వాళ్ళకి తెలుసు, ఇరు పార్టీలు కలిసి మేము ముందరికి వెళ్తున్నప్పుడు దాన్ని ఎలా మేము కోఆర్డినేటెడ్గా ముందరికి వెళ్ళాలి, ఏ రకంగా చేయాలనేది మేము చాలా క్లియర్గా తెలుసు. ఇక్కడ మీరు ఇంకో విషయం అన్నారు, ఇవాళ 2 చేస్తారు, రేపు 20 చేస్తారు, 30 చేస్తారు, అలా ఏం లేదు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఈ నెలాఖరు కల్లా కూడా ఉమ్మడి మేనిఫెస్టోతో పాటుగా ఉమ్మడిగా మా అభ్యర్థుల జాబితా అనేటువంటిది వచ్చేయాలి. కొంచెం డిలే అయింది కాబట్టి నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో అయితే అది వచ్చేస్తుందండి. వన్స్ దట్ ఈస్ అవుట్, ది ఎంటైర్ మేనిఫెస్టో ఈజ్ అవుట్, ది ఎంటైర్ లిస్ట్ ఈజ్ అవుట్. సో దెర్ ఇస్ నథింగ్ అందులో ఇంకా మనకి ఏ విధమైనటువంటి, పాపం ఈ మా కిరణ్ గారు అన్నట్టుగా పెళ్లి చెడగొట్టే బ్యాచ్ కూడా అక్కడేం మిగలదు. ఇంకేం మిగులుతుంది అక్కడ అంటే? ఇంక లిస్ట్ రావనా? ఈ జాబితాలు 50 కావాలి, 50 లిస్టు, వర్మ గారు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఇరు పార్టీల నుంచి కూడా, ఇటు తెలుగుదేశంలో కావచ్చు, అటు జనసేనలో కావచ్చు, మేనిఫెస్టో కమిటీస్ వేసామండి. దాంతో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ వేసాం. అలానే ఎలక్షన్ కమిటీలు ఉన్నాయి, అలానే ఉమ్మడిగా ఎలక్షన్ కమిటీలు ఉన్నాయి, ఇద్దరికీ ఉన్నాయి. ఇప్పుడు తప్పడం అంటూ ఏమీ ఉండదు సార్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఆ విషయం చెప్పారు. ఈవెన్ మా నాయకులు నిన్న బోండా ఉమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, మా పాలిట్ బ్యూరో సభ్యులు ఏం చెప్పారు, ఒక్కొక్కసారి విదిన్ ఇమోషన్స్ ఆఫ్ ద కార్యకర్తాస్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా ఒక్కొక్కసారి ఇలాంటివి ఏదైనా అంటువర్డ్గా మనం ఒక స్టెప్ తీసుకున్నప్పుడు దాన్ని మేము ఎలా వెంటనే సబ్స్టాన్షియేట్ చేసుకుంటాం అనేటువంటిది మా 2 పార్టీలకి చాలా బ్రహ్మాండంగా తెలుసండి, అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ విషయాన్ని సరే పక్కన పెడితే, ఎందుకనంటే వీఆర్ క్లియర్, దే ఆర్ క్లియర్, అండ్ మా ఉమ్మడిగా మేము చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఉమ్మడిగా మా మేనిఫెస్టోలు కావచ్చు, ఉమ్మడిగా మా అభ్యర్థుల లిస్ట్ కావచ్చు అతి త్వరలో బయటకు వచ్చేస్తుంది. అందులో పెద్దగా భయపడాల్సినటువంటి విషయం లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి విషయం లేదు. అప్పటి వరకు చిన్నగా ఏమంటారంటే పెద్ద కుటుంబం సార్ ఇది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం, చిన్నపాటి అలకలు, చిన్నపాటి ఇవి వచ్చినప్పుడు మేము దాన్ని మేనేజ్ చేసుకుంటాం సార్. బయటోడొచ్చి ఓ పెద్దగా గింజుకులాడాల్సినటువంటి అవసరం లేదు. చెప్పాడుగా మా సోదరుడు కిరణ్ చెప్పాడు, నక్కలండి అన్నాడు, అయిపోయింది. ఇంకా ఉమ్మడి కుటుంబాల సాంప్రదాయం ఎప్పుడో పోయింది కదా, ఇప్పుడు అవన్నీ ఉండవు కదా, ఏదో చెప్పుకోవాలి. మన సాంప్రదాయం అండి, మన సాంప్రదాయాలు ఎక్కడికి పోవండి, ఉంటాయి మనలో ఉంటాయి, ఎక్కడికి పోవు. విచ్ఛిన్నం చెయ్యాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు పక్కన, అయినా సరే దాన్ని బ్రహ్మాండంగా కాపాడుకుంటూ మన సాంప్రదాయాన్ని, మన కల్చర్ని, మన ట్రెడిషన్ని కాపాడుకుంటూ వెళ్తున్నాం అన్ని రకాలుగా కూడా. సో ఇది కూడా మేము చాలా బ్రహ్మాండంగా ముందరికి తీసుకెళ్తాం, అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ ఇంకొక విషయం, ఇందాక జగన్ గారి స్పీచ్ విన్నామండి, మళ్ళీ రాసుకున్నాను, ఆయన ఎప్పుడు అదే మాట్లాడతారు కదా అని రాసుకున్నాను. దుష్ట చతుష్టయం ఇంకా చాలా మాట్లాడాడు పాపం. అసలు ఇందులో సిద్ధమా అంటే జనాలు ఆల్రెడీ చెప్పేశారండి, జగన్పై యుద్ధానికి మేము సిద్ధం. జగన్కి మరి జరుగుతున్నటువంటి యుద్ధంలో జగన్పై ఒక బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేయడానికి మేము సిద్ధం అని ప్రజలు చెప్పేశారు. అండ్ ఇంకోటి, పెత్తందారుడికి పేదలకి మధ్య యుద్ధం, ఇది నిజమే. పెత్తందారుడికి పేదలకి మధ్య యుద్ధం. 2 కిలోమీటర్లకి ఒక హెలికాప్టర్ వేసుకొని 200 కిలోమీటర్ల నుంచి మళ్ళీ తీసుకొచ్చి తిరిగేటువంటి పెత్తందారుడికి, ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకునేటువంటి పెత్తందారుడికి, అలానే ఎక్కడికక్కడ రూపాయి తీసుకుంటున్నా అని చెప్పుకుంటూ ఇష్టారీతిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పెత్తందారుడికి, పేదలకి మధ్య జరిగేటువంటి యుద్ధం, అందులో డౌటే లేదండి. ఎస్, అబ్సల్యూట్ గా డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. అయ్యా, పేదలకి పెత్తందారుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే.
ఇవాళ రోజున మీకు జగన్కి జనంకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే. ఎందుకంటే జనం వాళ్ళు లైటర్ నోట్ చెప్తారు. ఇందాక మా సోదరుడు కిరణ్ ఒక 2-3 లైటర్ నోట్గా చెప్పాడు కాబట్టి మేము కూడా చెప్పాలి కాబట్టి, ఎందుకంటే పొత్తులో ఉన్నారు కదా అలా అని కాదు. ఎందుకంటే డెఫినెట్ గా ఇవాళ రోజున అందరూ సీరియస్ గా ఉంటే ఎలాగా? ఆల్రెడీ జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా అండి, ఒక్క ఛాన్స్ అని పాపం గడ్డం బతుకు బతిలాడితే ఒక ఛాన్స్ ఇచ్చాము, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మేము అసలు మా కిడ్నీలు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున పొరపాటున కనుక ఇంకో ఛాన్స్ ఇచ్చాము అనుకోండి మొత్తం ఎముకలు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వచ్చిందిరా అయ్యా, అందుకనే వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా టార్గెట్ చేస్తే అక్కడ ఉన్నది వెంకటరెడ్డి గారు. వినండి సార్, ఇప్పుడు వినండి సార్, భయపడే బ్లడ్ కాదు మాది, భయపడే వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని కాదు, అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మేము నిజాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంకోటి సిద్ధమా అన్నాడు. దేనికి సిద్ధమా అని అడుగుతున్నాడో చెప్పమంటారా? మీపై మళ్ళీ నేను అప్పుల భారాన్ని తీసుకొస్తాను, దానికి మీరు సిద్ధమా? మీ ఇంట్లో ఆడవాళ్ళకి రక్షణ లేకుండా చేస్తాను, దానికి మీరు సిద్ధమా? ఇసుక దందాకి నేను మళ్ళీ తెరలేపుతాను, సిద్ధమా? ప్రజల్ని దోచుకోవడానికి బాదుడే అనే కార్యక్రమాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి, మీకు ఉద్యోగాలు లేకుండా చేయడానికి, అసలు రాజధాని లేకుండా చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు కరెక్ట్ గా నెల జీతం కూడా ఇవ్వకుండా ఉండడానికి, అలానే జే బ్రాండ్ మద్యంతో ఇల్లు ఒళ్ళు రెండు గుల్ల చేయడానికి, వీటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆ సభలో నిలబడి జనాలను అడుగుతున్నారు. వాళ్ళేమో అయ్యా మాకు ఇవేవి వద్దు, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి మేము సిద్ధం అని చెప్పి జనాలు చెప్తున్నారు. మనతో బాలకోటి గారు కూడా జాయిన్. బాలకోటి గారు నమస్తే. నమస్తే వర్మ గారు. యుద్ధాన్ని